తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధ శుక్రుడు, ద్వితీయంలో కేతువు. ఈ రాశి వారికి పంచమ చంద్రుడు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు, దశమ స్థిత కుజగురుల యొక్క సంచారం. సింహరాశి వారికి ప్రతి వ్యవహారంలో తదేకమైనటువంటి శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యాన్ని కోల్పోకండి. జన్మరాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి సప్తమ శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి సమస్యల రీత్యా ఈ వారాంతంలో ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక ప్రణాళికలు తారుమారవకుండా చూసుకోండి. గతం నుంచి జరిగిన నష్టాలు పునరావృతం కాకుండా ముందుకెళ్తారు. ఈ రాశి వారికి ద్వితీయ కేతువు, అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో సత్వర నిర్ణయాల వల్ల నష్టం పెరగకుండా, అంటే సత్వర నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆర్థికపరమైన నష్టాలు కానీ, నమ్మినటువంటి వ్యక్తుల నుంచి మోసం కానీ, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ వారం ప్రారంభంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ వారాంతంలో జన్మలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. మెరుగైన వ్యాపార మార్పులు చేర్పులు చేసుకుంటారు. నూతన వృత్తి ఉద్యోగ మార్పులకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. సుదూర ప్రాంతాల ప్రయాణాలు, వాహనాలు, నూతనంగా వాహన కొనుగోళ్లు, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొంత ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం, ఆర్థికపరమైన నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈ వారాంతంలో సింహరాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకుంటే, అష్టమరాహు దోషం, సప్తమ శనైశ్వరుడు, ద్వితీయ కేతు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా గణపతి యొక్క ఆరాధన చేయండి సింహరాశి వారికి. జన్మరాశిలో ఉన్న 3 గ్రహాల ప్రభావం వల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు విశేషంగా శుక్రవారం అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయటం, ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామం వల్ల విశేషమైనటువంటి సానుకూల మార్పులు గోచరించి దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.